హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను పనస గింజల కూరని ఎలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్స్ అయినా సరే కంపల్సరీ ఒకసారైనా తినాలన్నమాట. మనం పనసకాయని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం, పనస గింజల్ని మాత్రం ఉడికించుకొని తింటాం. ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ పనస గింజల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తొనల నుంచి గింజలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ గింజల్ని ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో వేసి ఆ గింజలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ పెట్టామంటే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం కర్రీలో ఉడికేటప్పుడు ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా ఉప్పు కానీ పసుపు కానీ ఏమి వేయకుండా ఉడికించుకోవాలన్నమాట. మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే ఉప్పు పసుపు వేయలేదు, ఓన్లీ పనస గింజలను మాత్రమే ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన ఈ పనస గింజల్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టామంటే చల్లారుతాయి అన్నమాట. చల్లారిన తర్వాత ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పైన పొట్టు అంతా తీసేసుకొని ఇలా మొత్తం గింజలన్నిటికీ పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ పొట్టు తీసిన పనస గింజల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గింజలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఉప్పు కారాలు పట్టాలి కాబట్టి ఒక గింజని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే. మీకు కావాలంటే ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అట్లానే పనస గింజలనైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక గింజని 2 ముక్కలుగా చేసి ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇలా ఈ పనస గింజల్ని ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే మన కర్రీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ పనస గింజల కర్రీని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేడెక్కినిచ్చి మనం ముందుగా ఒక 3-4 ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలని కాస్త మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కారాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కారం కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ఒక 2 టమాటోస్ని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే సన్నగా అయినా చాప్ చేసి టమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ లాగా ఉంటుందనేసి మిక్సీ పట్టుకున్నాను. టమాటోస్ని ప్యూరీ లాగా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అందులోనే మన కర్రీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమాటోస్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఇది టమాటోస్ పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త బయట వస్తుంది అనమాట. అప్పుడు మనం ముందుగా ఉడికించి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పనస గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా బాగా ఈ గ్రేవీలోకి ఈ పనస గింజలు కలిసేటట్టు కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ పనస గింజల కూరలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని మన గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టి మరొక 5-10 నిమిషాలు ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఉడికించుకున్నామంటే పనస గింజల కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఫాస్ట్గా. ఈ పనస గింజల కూర రైస్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా పనస గింజల కూరని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.